తెలుసు కదా. చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు, మొఠా మేస్త్రి చేశారు. వెంకటేష్ బాబు బొబ్బిల్ రాజా చేశాడు, చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు, తెలుసు కదా చేశాడు. ఇరగ్గొట్టేశాడు సిద్ధు. జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా, ఏ కేరఫ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించి సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను. రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధు. నిజంగా చెప్తున్నా. నువ్వు రాబోయే 20 ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరైజేషన్తో ముందుకు వెళ్ళిపోతావు. ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ, తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొత్త జనరేషన్ అదిరిపోద్దురా ఈసారి. ఈ కుర్రాళ్ళందరికీ 20 ఏళ్ళు, 2 దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు ఇవ్వడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ. మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నువ్వు ఎన్నుకున్న కథ. నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీను.